అందరికీ నమస్తే. నేను మీ రాకేష్ కృష్ణన్, తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులన్నింటినీ గమనించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమాజం ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకవైపు అని చెప్పి ఆలోచనకు రావడంతో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి అధికారము ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక సార్లు ఆరోపణలు చేసింది, సాక్ష్యాధారాలు కూడా బయటపెట్టింది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, రెండు ఒక చెట్టు కొమ్మల్లాంటివి, కవల పిల్లలు లాంటివి, ఒకే గూటి పక్షులు లాంటివి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులము మేము ఆరోపణలు చేయడం జరిగింది. అది నిజమయ్యింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి ఉన్నటువంటి స్నేహం, మిత్రత్వం, బంధం ఈ రోజుది కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 2011 ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నల్లాల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి గంగపురం కిషన్ రెడ్డి గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వాళ్ళిద్దరూ ఓటు వేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి వారు ఓటు వేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒక్కటే అన్నటువంటి వారి యొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మొదలుకుంటే మొన్న మోడీ గారు తీసుకొచ్చినటువంటి 3 రకాల నల్ల సాగు చట్టాల వరకు కూడా దేశంలో బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి తీసుకువచ్చినటువంటి అన్ని చట్టాలకు, అన్ని బిల్లులకు, అన్ని రాజకీయ అంశాలకు ఇవాళ లోకసభలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మద్దతు ఇచ్చిండ్రు, ఓట్లు వేసిండ్రు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనము ఆ రోజు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మిత్రబంధం ఉందని చెప్పి మేము తెలియజేస్తే మీడియా ముందుకు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చి మేము బద్ధ శత్రువులము, మేము పరస్పర విరుద్ధము, కాంగ్రెస్ పార్టీ మా మీద కావాలని చెప్పి ఆరోపణలు చేస్తుందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఒక మాట అడగదలుచుకున్నా. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇవాళ బీజేపీ పార్టీకి అభ్యర్థికి ఓటు వేయడం జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఇవాళ బీజేపీ పార్టీ అభ్యర్థికి ఓటు వేయడం జరుగుతుంది. ఇట్లా అనేక రకాలుగా సిఏఏ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతా ఉంటే మొన్న మోడీ గారు తీసుకొచ్చినటువంటి నల్ల సాగు చట్టాలు కావచ్చు, అంతకుముందు వచ్చినటువంటి త్రిబుల్ తలాక్ కావచ్చు, 370 అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ఈ విధంగా అన్ని చట్టాలకు వీళ్ళు వంతన పాడి బీజేపీ పార్టీ సంకల సొర్రి బీజేపీ పార్టీకి న్యాయం చేసినటువంటి వీళ్ళు, మేలు చేసినటువంటి వీళ్ళు ఏ విధంగా ఇవాళ మేము ఒక్కటి కాదని చెప్పి అంటున్నారో తెలంగాణ యావత్ మంది సమాజం మరొకసారి ఆలోచించేయండి. ఇప్పుడు వచ్చేటువంటి ఎంపీ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ 10 స్థానాల్లో, బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో ఇవాళ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళబోతుందనే మాట కూడా యావత్ మంది తెలంగాణ సమాజానికి నేను తెలియజేసుకున్నా. ఒక్కసారి ఈ 2 పార్టీల పక్షాన నేను మీకు తెలియజేసేటువంటి అంశం ఏంటంటే వీళ్ళ ఈ 2 పార్టీల జర జాగ్రత్తగా ఉండండి ఈ పార్టీల పక్షాన, ఈ పార్టీల పట్ల. ఎందుకంటే ఢిల్లీలో అధికారంలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాల కాలం కాబోస్తూ ఉన్నది. ఈ బీజేపీ పార్టీ ఆనాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అనేక హామీలను, అనేక హక్కులను తెలంగాణ సమాజానికి నెరవేర్చకుండా, ఇవ్వకుండా ఇవాళ మోకాలడ్డేసి మన యొక్క ఆర్థిక, రాజకీయ వెనుకబాటుకు కారణమైందనే మాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఇవాళ బయ్యారంకు ఉక్కు ఫ్యాక్టరీ లేవాల్సి ఉండే, ఆ ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్నది ఈ మోడీ సర్కారు, బీజేపీ పార్టీ. ఇవాళ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో పాటు కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాల్సినటువంటి అవకాశం ఉండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పునర్విభజన చట్టంలో భాగంగా కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకున్నది వీళ్ళే, తీసుకురాకున్నటువంటి అసమర్థులు వీళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా, ఐటీఐఆర్ కారిడార్ను కూడా హైదరాబాద్కు తీసుకొస్తే అనేక మంది విద్యార్థి నిరుద్యోగులకు ఇవాళ విద్యా ఉపాధి అవకాశాలు ఇవాళ కల్పించేటువంటి అవకాశం ఉండే ఐటీఐఆర్ కారిడార్ను కూడా
తీసుకురానటువంటి అసమర్థులు ఈ బీజేపీ నాయకులు. 2014 ముందు దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో ఉన్నటువంటి విద్యార్థి నిధులకు సంవత్సరానికి 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి మోడీ సర్కారు తీరా 2 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి నిధులకు వీళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే కేవలము 26 లక్షలు మాత్రమే. అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి, సంవత్సరానికి 10 కోట్లు అంటే వీళ్ళు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నారు. 20 కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలన్నటువంటి వీళ్ళు కనీసం 1 కోటి ఉద్యోగాలు కూడా వీళ్ళు భర్తీ చేయలే. కేవలం వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య 26 లక్షలు మాత్రమే. ఈ 26 లక్షల ఉద్యోగాలు నేను అంటున్న మాట కాదు, బీజేపీ పార్టీలోని కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర మంత్రి సాక్షాత్తు పార్లమెంటులో చెప్పడం జరిగింది. అంటే మోడీ గారు 2014 కంటే ముందు ఏం చెప్తాడు, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయల నల్లధనాన్ని తీసుకువచ్చి అకౌంట్లో వేస్తా అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే 15 లక్షల రూపాయల నల్లధనాన్ని తీసుకొచ్చి మన ఖాతాల్లో జమ చేస్తా అని చెప్పినటువంటి మోడీ గారు ఇప్పుడు ఎంతమంది ఖాతాల్లో 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేసిందో ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను బీజేపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నా. ఇట్లా బీజేపీ పార్టీ మొన్న ప్రవేశపెట్టినటువంటి 23, 24, 25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసి నిధులను మరి రాకుండా నిధుల్లో కోత విధించిండ్రు. ఎందుకు బీజేపీ పార్టీకి ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు వేద్దామో ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క సైనిక్ స్కూల్ను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసిండ్రా, ఒక్క కేంద్ర మెడికల్ కాలేజీని తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేసిండ్రా, ఒక్క ఐటీఐ కాలేజీని కానీ, ఒక్క IIITని కానీ, ఒక్క IIITని కానీ తెలంగాణ రాష్ట్రానికి తీసుకువచ్చిండ్రా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రానికి ఏం చేయనటువంటి బీజేపీ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో మనం ఎందుకు ఓటు వేయాలనో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గతంలో 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 4గురిని తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపీలుగా గెలిపిస్తే అందులో ఒక పెద్ద కేంద్ర మంత్రి అయ్యిండు. ఆ కేంద్ర మంత్రి మరి ఎన్ని 100 కోట్ల రూపాయలు, ఎన్ని 1000 కోట్ల రూపాయలు తెలంగాణ గడ్డకు తీసుకొచ్చిండో ఒకసారి మీరు చెప్పండి. మీరు అసమర్థత వల్లనే, మీ చేతగాని తలం వల్లనే ఇవాళ కేంద్రం నుంచి రాష్ట్రానికి హక్కుగా రావాల్సినటువంటి నిధులు ఇవాళ రాలేకపోతున్నాయి. దారి మళ్ళీ ఇవాళ ఎక్కడో ఉత్తరప్రదేశ్కో ఎక్కడో గుజరాత్కో తరలిపోతున్నాయి. ఆ తరలేటువంటి క్రమంలో మీరు కేంద్రంలో ఉన్నటువంటి మోదీ గారిని ఎప్పుడైనా ప్రశ్నించినరా, అడిగినరా, లేదా రాష్ట్రానికి అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పి ఎప్పుడైనా వినతి పత్రాలు కానీ, ఎప్పుడైనా మీరు వేడుకోలు కానీ, విజ్ఞప్తులు కానీ చేసినరా అని నేను అడుగుతా ఉన్నా. ఈ విధంగా చెప్పుకుంటా పోతా ఉంటే మీ పార్టీ వల్ల 4గురిని గెలిపించినందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి మీరు మాకు ఒరిగించింది ఏం లేదు. కాబట్టి మాకు ఒరిగించాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి హక్కుగా రావాల్సినటువంటి అనేక నిధులను కూడా ఇవాళ దారి మళ్లించుకుపోయినరు. తెలంగాణ రాష్ట్ర సమాజానికి గండుగొట్టి మీరు ఎత్తుకుపోయినరు. దాన్ని కూడా ప్రశ్నించినటువంటి అసమర్థులు మీకు మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలనో ఒకసారి చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆర్థిక దోపిడీ కావచ్చు, తెలంగాణ ప్రజానికాన్ని నిండా ముంచి ఆర్థిక దోపిడీని చేసినటువంటి విధానాన్ని మన అందరికీ తెలుసు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అనేక రకాలుగా మనల్ని ఇబ్బందుల పాలకు గురి చేసిండ్రు. కాబట్టి మొన్న ఎన్నికల్లో వారిని ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒక నినాదం ఎత్తుకుంటుంది. గల్లీ లెవెల్ ఉన్నా, ఢిల్లీ లెవెల్లో ఉన్నా, గల్లీలో తెలంగాణ సమాజం యొక్క హక్కుల కోసం, తెలంగాణ కోసం పోరాడేటువంటి నాయకుడు కేసీఆర్ ఒక్కోడే. కాబట్టి తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ హక్కులను ప్రశ్నించడానికి ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి అని చెప్పి ఇవాళ కొత్త నినాదం ఎత్తుకున్నారు. గతంలో మిమ్మల్ని గెలిపించినాం, మరి మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ సమాజానికి మీరు చేసినటువంటి మరి అభివృద్ధి ఏంది? కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు ఎన్నో ఒకసారి మీరు చెప్పండి. మీరు నిధులు తీసుకురావాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వం యొక్క సంకలో చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు మీరు దగ్గర ఉండి ఓట్లు వేసి కేంద్ర ప్రభుత్వంలో మీరు విలీనం కాకున్నట్టుగా నటించి విలీనం అయ్యిండ్రు. కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు ఎట్లా చెప్తే అట్లా మీరు విన్నరు. అంటే ఈ సందర్భంగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం ఏందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి లింగోజిగూడ కార్పొరేషన్ ఎలక్షన్లో ఒకసారి మీరు ఆలోచన చేయండి.
బీఆర్ఎస్ బీజేపీ ఒకవైపు ఉంటే పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు గెలవడం జరిగింది. అక్కడ నుంచే వీళ్ళ మైత్రి ఎప్పుడో ప్రారంభమైంది. ఒకసారి మీరు ఆలోచించండి అనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రకటించిండు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు తన కొడుకు కె తారక రామారావు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నేను చేస్తా, దానికి మీరు సహకరించండి, దానికి మీరు సాయం చేయండి అని చెప్పి ఢిల్లీలో నా దగ్గరకు వచ్చి దండం పెట్టి పబ్బతి పట్టి వేడుకోలు చేసిండు అని చెప్పి సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారు తెలంగాణ గడ్డ మీద చెప్పడం జరిగింది. అంటే 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, 100కు పైగా ఎమ్మెల్యేలు కలిగినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఎందుకు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం బీజేపీ పార్టీ పెద్దలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైందో ఒకసారి మీరు చెప్పండి. 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు బాజాప్తను గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా లేఖను సమర్పించి మీ సిఎల్పిని మీటింగ్ను పెట్టి సిఎల్పి నాయకుడిగా కేటీఆర్ను నియమించి ఆ ద్వారా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండే కదా, ఎందుకు మరి పిఎం మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోకరిల్లినవో ఒక్కసారి తెలంగాణ సమాజానికి చెప్పు. ఈ చారిత్రక అంశాలన్నీ తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి కూలంకుషంగా ఆలోచన చేసి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండూ ఒకటే, వీటిని వేరుగా చూడొద్దనే మాట మీ అందరికీ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సింహం సింగిల్గా ఉంటుందన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఈ తోడు దొంగలు ఒకవైపు ఉండి యుద్ధం కొనసాగిస్తారు. ఈ యుద్ధంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని యుద్ధవీరుడుగా ప్రకటించి యుద్ధంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అట్లాగే వచ్చినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ యుద్ధంలో కూడా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను మీరు పెద్ద ఎత్తున గెలిపించి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మరొకసారి మరి మీరు పట్టం కట్టవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ జోడెద్దుల బంది మాదిరిగా రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొనసాగుతుందనే మాట మీకు తెలియజేస్తూ, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు ఏ విధంగానైతే అనేక హామీలను మేము ఇచ్చినామో ఆ హామీలన్నింటిలో భాగంగా అనేక అంశాలను ఇప్పటికే నెరవేర్చినాము, ఇంకా మిగతా అంశాలన్నింటినీ నెరవేరుస్తాము. కాబట్టి మా మీద పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో ఇదే విధంగా మీరు ఎంపీ ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్థులను గెలిపించి